హలో హాయ్ గాయ్స్. ఈరోజు చాలా టేస్టీగా ఉండేది మినప సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కేజీ వరకు మినపగుళ్ళు తీసుకున్నావాలి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా అండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మనం. మినపగుళ్ళు 1 కేజీ తీసుకున్నాను. ఇది సిమ్లో పెట్టుకొని మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేయాలండి. పావుసేరుతో 4 వేసుకున్నాం కాబట్టి కేజీ వస్తుంది. సిమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మళ్ళీ చేదు వచ్చేస్తే మనకి లడ్డూలు చాలా చేదుగా ఉంటాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేయాలండి సిమ్లో. మినపగుళ్ళు అన్నప్పటికి మనకు టైం పట్టేస్తుంది. అదే మినుములతో మనం సిమ్ చేస్తే కనుక త్వరగా వేగిపోతాయి. మినపగుళ్ళు వచ్చిన టైం చాలా తీసుకుంటుంది కాబట్టి వెయిట్ చేద్దాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగేసాక ఇందులోని చిన్న గ్లాస్ వరకు టీ గ్లాస్ ఉంటుంది కదా, బియ్యం పోసుకోవాలి. ఇవి కూడా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగనిచ్చేద్దాం. మరీ ఎక్కువ అవసరం లేదు. బియ్యం ఆల్రెడీ ఉంటుంది కదండి వేడి, దానికి వేగిపోతుంది, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కేజీ మినపగుళ్ళకి మనకి కేజీ బెల్లం అయితే సరిపోతుందండి. బెల్లం తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చల్లారి పెట్టాక మిక్సీ వేసుకొని మెత్తగా చేసుకోవాలి. అందులో మనకి 4-5 యాలకులు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే వేసుకున్నాను. ఇలా బరకగానే ఉంటేనే బాగుంటుందండి. పిల్లలు తిన్నప్పుడు మనకి నోటికి అంటకుండా ఉంటుంది. మేము అందుకే కొంచెం బరకగా చేస్తాం. ఇందులోనే బెల్లం కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇంకొకసారి కూడా మనం మిక్సీ వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ వేసుకుంటున్నాను, అంటే బెల్లం చిన్నగా ఉంటాయి కదా, అవన్నీ మనకి క్లియర్ అవ్వడానికి మిక్సీ వేసుకుందాం. ఎంత మనం నలిపినా కూడా ఉంటుందండి బెల్లం అక్కడక్కడ. చాలా గట్టిగా చూస్ చేయాలి. ఇప్పుడైతే ఇంకోసారి మిక్సీ జార్లో వేసుకొని చేస్తాను. నెయ్యి వేసుకొని కొంచెం వేసుకొని కలిపేసుకుందామండి. ఇది ఇంట్లో చేసుకున్న నెయ్యి, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. బయటకు తీసుకున్న నెయ్యి మనకు అంత టేస్ట్ ఉండదు, మనకు స్మెల్ కూడా అంత అనిపించదు. కాబట్టి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఒకసారి మొత్తం కలిసేటట్టు కొంచెం కలిపేసుకుందాం. నెయ్యి ఎక్కువే వేస్తానండి నేనైతే సున్నుండలు చేసినప్పుడు. బాగా కలిసేటట్టు కలిపేసుకొని మనకి లడ్డు వస్తుందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇంకొంచెం పగిలినట్టు అనిపిస్తుంది, ఇంకొంచెం అయితే వేస్తాను నేను మళ్ళీ నెయ్యి. ఇలా బరకగా అయితేనే బాగుంటుంది, అందుకే చూసారు ఎలా కనిపిస్తుందో. ఇంకొంచెం వేసాను, ఇప్పుడు చూసారు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మినప సున్నుండలని చాలా ఈజీగా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. రోజుకి మనం 2 తిన్నా కూడా సరిపోతుందండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే స్నాక్స్ కింద వేస్తే ఇంచక ఇష్టంగా తింటారు. చాలామంది పెద్ద సైజు కూడా చుడుతూ ఉంటారు. నేను చిన్నపిల్లలు కాబట్టి చిన్న సైజే చుట్టేసాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. సో మొత్తం అయితే చుట్టేసాను. ఇందులో మనం స్టీల్ డబ్బాలో పెట్టేసుకొని ఉంచేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే మినప సున్నుండలు అండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.